అదే ₹2 అమ్ముతున్నారా, లేకపోతే ₹6.5 అమ్ముతున్నారా సాక్షి పేపర్ని? ఒకసారి కనుక్కోండి. మరి ₹2 నుంచి 6.5కి ఎందుకు చేశారండి? ఎవడు జేబులు నింపుకోవడం చేశారు? అదేవిధంగా భారతీ సిమెంట్స్ నాకు తెలిసి 2014 ఆ టైంలో ₹250 అనుకుంటా, ఇప్పుడు ₹450. మరి ఎందుకు పెరిగింది? అంటే 2015లో పాల ప్యాకెట్ ధర ₹19 ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర ₹40 అబ్బా. పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగిద్ది కదా. కోర్స్ నీకు అలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా, ఆటోమేటిక్గా నీకు తెలియకపోవచ్చు. తెలుసుకోనాయన. విషయం ఏంటంటే అప్పటికి ఇప్పుడు రేట్లు పెరిగినాయి, పాల ధర పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నందిని ఉంది, నందిని డైరీ వాళ్ళకి ₹700 ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? కర్ణాటకలో పాల ధర ఇంకా ఎక్కువ కాబట్టి, అక్కడ ఎక్కువ కాబట్టి ₹700కి సప్లైకి ఇచ్చింది ఇదే టీటీడీ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి ఇందాపూర్ కంపెనీకి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే సుమారుగా నందిని డైరీకి 40 లక్షల లీటర్లకు సంబంధించి గీ సప్లై ఆర్డర్ ఉంటే ఇందాపూర్కి 5 lakhs. నిజంగా హెరిటేజే ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఆ 50 లక్షలు హెరిటేజ్ ఇందాపూర్ తీసుకోలేదా? ఆ చిన్న చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నావు అబ్బా? అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా చెప్పాను, ఇందాపూర్ అనే దగ్గర ఈరోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు. ఒకటి, ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి, అది కూడా ఏంటి చీజ్ ఇవి కొనుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి కౌన్సిల్ ఎల్ఓపి ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే చీజ్కి గీకి కూడా తేడా తెలియకుండా ఉండే పరిస్థితి. అంటే నేను అనుకున్నాను, ఏదో అంటారు కదా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. పాపం బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఈయనలాగే తయారయ్యాడు. సారీ పెద్ద ఆయన, నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, కానీ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారాలు ఎవడు చదువుతాడులే అని. కానీ మీడియా అలా ఉండదు కదా, చీజ్ ప్యాకెట్ చూపించి గీ ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే ఇంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడేసి తిరిగి మనకి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా విషయంకి వస్తే బోలేబాబా, అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చిందబ్బా బోలేబాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలేబాబా కంపెనీస్ అన్నవి 2 కంపెనీస్, అవి వేరు కంపెనీలు. ఒకటి బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్సిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈరోజు సిబిఐ మన ఛార్జ్ షీట్లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈరోజు ఆ స్కామ్లో ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా గీ అన్నది టీటీడీకి సప్లై చేయలేదు. అది ఫస్ట్. సెకండ్ ఇష్యూ, ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే సప్లై చేయలేదో ఆ కంపెనీ 2004లో స్థాపించబడింది. ఏదైతే బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని స్కామ్లో ఉందో అది 2020లో స్థాపించింది. ఇంకోటి మీరు అన్నారు అన్నీ ఒకటే కదా అని. అయ్యా, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఉంది, దానికి CEO ఉంటారు, 6-7 డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఒక మొత్తం అంతా ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఒక టిన్ నెంబర్ ఉంటుంది, ఒక డిన్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హెరిటేజ్ అన్నది ఏ మూలకెళ్ళినా హెరిటేజే. ఎందుకంటే టిన్ నెంబరు ఈ CEOలు డైరెక్టర్లు అందరూ ఒకటే కాబట్టి. కానీ ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్కి బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్కి ఎంత తేడా ఉందంటే, బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అగర్వాల్స్. ఇక్కడ బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అంటే ఎవరైతే స్కామ్లో ఉన్నారో వాళ్ళు జైన్స్. ఆ జైన్స్ పేరుతోనే ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళ మీద అక్యూజ్డ్ రాసి ఉంది. ఒకసారి చూడండి
ఇంకొకటి ఏంటంటే ఎన్ఐసి మనకి సిఐఎన్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ నెంబర్లు కూడా రెండు వేరు చదవమంటే చదువుతాను, నాకేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఎన్ఐసి కోడ్ కూడా అంటే ఏదైతే సప్లై చేయలేదో బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ది 4520 4520. అదే బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్ ఏదైతే ఉందో స్కామ్లో ఉన్న కంపెనీకి 10610, అది రిజిస్ట్రేషన్ నెంబర్స్. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్స్ వేరు, కంపెనీ ఎప్పుడు స్థాపించడం వేరు, అదేవిధంగా సిని నెంబర్లు వేరు, ఎన్ఐసి కోడ్ వేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎన్ఐసి కోడ్ 4520 బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్ అయితే బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ది 1513. ఇందాక నేను వేరేది చదివాను, 1513. నేను రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పు చదివా. అదే బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే 229055. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఏదైతే స్కామ్లో ఉందో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ 10610. సో ఈ రెండు కంపెనీలు వేరు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ ముక్క 5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒకరు ఉంటారండి, వెంకటేశ్వర కంపెనీ అని బోల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర పేరు పెట్టుకున్న వాళ్ళందరిది ఒకటే కంపెనీ అవుతుందా? కొంతమంది ఉంటారు, ఏదో ఇంకో శ్రీనివాస అని రాస్తారు, ఒకరేమో లక్ష్మి అని రాస్తారు, శ్రీలక్ష్మి అని రాస్తారు కంపెనీస్ పేర్లు. ఇంకా అందరూ ఒకటేనా? అందులో చాలా డైరెక్టర్స్ మారుతారు, సిఇఓస్ మారుతారు, టీనీ నెంబర్ మారుతుంది, డీనీ నెంబర్ మారుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ మారుతుంది, ఈ సిని నెంబర్ మారుతాయి. అందులోని వాళ్ళ తాలూకా ఏం చేస్తారు, వర్క్ మోటు మారుతుంది. ఇవన్నీ తెలియకుండా బురద జల్లేద్దామని చెప్పేసి కూర్చుని పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వేవో ఆధారాలు చూపించానని చెప్పావు కాబట్టి ఇవన్నీ నేను చూపిస్తున్నాను తప్పించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆధారాలు చూపించిన తర్వాత మేము దీనికి క్లారిటీ జనాలకు ఇస్తున్నాం, ఎందుకంటే నీకు ఇచ్చినా నీకు అర్థం కాదు కాబట్టి. మేము జనాలకి చాలా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మేము చెప్తున్నాం. అసలు విషయం ఏంటంటే ఇంకొంచెం ముందుకు వస్తే కల్తీ గురించి మాట్లాడాడు. చార్జ్ షీట్లో ఆ పేజీలో అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఆ బోలేబాబా ఈ బోలేబాబా. బోలేబాబా లేదు, బాబా లేదు. నేను ఒకటే అంటున్నా, కల్తీ జరిగింది. రసాయనాల ముద్ద అందులో ఉంది, మన తిరుపతి లడ్డూలో కలిసి ఉంది. ఆ విషయం సిట్ ఇచ్చిన గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఒకటే నేను అడుగుతున్నా, మరి ఇంత కల్తీ జరుగుతుందని మీ హయాంలో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న టైంలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని తేటతెల్లమైనప్పుడు ఎందుకు ఆ టెండర్ని క్యాన్సిల్ చేయలేదు? అదొకటి. నాకు ఇందాక ఈ మధ్యలో గుర్తొచ్చింది, ఇందాపూర్ కంపెనీకి 2015లో ఏదో టెండర్ ఇచ్చాము, తర్వాత డిస్క్వాలిఫై అయింది, మళ్ళీ 3 నెలల తర్వాత అని చెప్పి ఒకటి రాశాడు అక్కడ. కల్తీ జరుగుంటేనే కదా డిస్క్వాలిఫై అయ్యి ఉంటుందని. నువ్వెవడు చెప్పడానికి? నీ దగ్గర ఆధారం ఉందా? టెక్నికల్గా ఏ విషయంలోనైనా డిస్క్వాలిఫై అవ్వచ్చు. నిజంగా నీ దగ్గర కల్తీ జరిగిందని డిస్క్వాలిఫై చేశారు, నా ఆధారం ఉంటే చూపించు. అంటే నీ ఊహాగానాలు చేసేసి అదే నిజమని ప్రజలు పదే చెప్పేసి నమ్మించేద్దాం అనుకుంటున్నావా? అదొకటి. ఇంకోటి కూడా చెప్తున్నా, మీ హయాంలో మీ బాబాయ్ టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు కల్తీ జరిగిందని చెప్పి తేటతెల్లం అయిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత ఎందుకు నువ్వు ఆ రోజు ఆ కంపెనీని పక్కన పెట్టలా? ఎందుకు అసలు టెండర్నే డైల్యూట్ చేసేసావు? టెండర్నే అసలు టెండర్ సిస్టమ్నే మొత్తం మార్చేసావు. అంటే ఒక చుక్క పాలు కూడా ప్రొక్యూర్మెంట్ లేని కంపెనీని కూడా గీ సప్లైలో వన్ ఆఫ్ ద కీ రోల్, అంటే వన్ ఆఫ్ ద పాయింట్ కింద పెట్టావంటే, అంటే పాలు లేకుండానే గీ తయారు చేసేస్తే అవుతుందా? అది ఎంత టెక్నాలజీ పెరిగినా నెయ్యికి పాలు ఉండాలబ్బా. నెయ్యి కావాలంటే పాలు ఉండాలి. నువ్వు ఎంత టెక్నాలజీ యూజ్ చేయి, నెయ్యి ఉండాలి అంటే పాలు ఉండాలి. మరి పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని చెప్పి టెండర్లో రాయించావు. అటువంటిది ఇన్ని కోట్ల టర్నోవర్, 250 కోట్ల టర్నోవర్ నుంచి 150 కోట్లకి మార్చావు. అంటే ఇలాంటి టెండర్లో మొత్తం అన్ని మార్పు చేసేసి నీకు నచ్చినట్టు మార్పు చేసి ఇప్పుడు కల్తీ జరిగిన తర్వాత కూడా కల్తీ దాని గురించి మాట్లాడకుండా హెరిటేజ్ గురించి, ఇందాపూర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు జగన్ రెడ్డి? ఇంతసేపు మాట్లాడు, 3 గంటలు మాట్లాడు. మీ బాబాయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అందులో కల్తీ జరిగిందని, దాని గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఛార్జ్ షీట్ నీకు తెలుసు ఏముందో ఛార్జ్ షీట్లో, దాని గురించి ఎందుకు మాట్లాడలా?
కల్తీ జరిగింది అని నిర్ధారణ అయ్యి ఇంతమంది మీద కేసులు పెట్టి కొంతమందిని జైలుకు పంపించి ఛార్జ్ షీట్ కూడా ఈరోజు బయటకు వచ్చి ఆఖరికి సిట్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత కూడా నీ సొంత బాబాయ్ కూడా నిర్ధారించిన తర్వాత కల్తీ జరిగింది ఒప్పుకున్న తర్వాత కూడా కల్తీ గురించి మాట్లాడు, కల్తీ గురించి రా, నేను చర్చ చేస్తానని చెప్పేసి మాట్లాడితే దాని గురించి మాట్లాడకుండా నీ ముక్కు ఎక్కడుందిరా అంటే చుట్టూ ఎక్కడో తిరిగి తీసుకొచ్చినట్టుగా మళ్ళీ అక్కడ నుంచి ఇందాపూర్ మిల్క్ డైరీ గురించి మాట్లాడతావు, హెరిటేజ్ని అందులో ఇన్వాల్వ్ చేస్తావు, సంబంధం లేని విషయాలన్నీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మీ తాలూకా తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ఒక బిల్ గేట్స్ లాంటి స్థాయి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఆ బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఇక్కడికి రావటం అంటేనే నిజంగా ఒక ప్రైడ్ కింద ఫీల్ అవ్వాలి. అలాంటిది ఆ స్థాయి మర్చిపోయి బిల్ గేట్స్ తాలూకా టీ ఖర్చు ఎంత అయింది, బిస్కెట్ ఖర్చు ఎంత అయింది అని మాట్లాడుకుంటున్నారు కదా నీ గ్యాంగ్. అక్కడే అర్థమైంది నీ తాలూకా స్థాయి ఏంటో. ఇంక మేము వేరేగా ఎక్కువ మాట్లాడకూడదు. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డిది ఒక మామూలుగా ఏదైనా ఒక టెర్రరిజాన్ని మనం అరికట్టగలుగుతాము, లేకపోతే నక్సలిజాన్ని అరికట్టగలుగుతున్నాము. అఫ్కోర్స్ ఈ ఇజాన్ని కూడా అరికట్టగలం. కానీ విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం ఎలా ఉంటుందంటే ఒక కల్తీ టెర్రరిజం లేకపోతే ఒక డిజిటల్ టెర్రరిజం టైప్లో ఉంటుంది. అందుకే ఫస్ట్లో ఒక మాట అన్నా, ఇతన్ని హ్యాబిచువల్ క్రిమినల్ అన్న. హ్యాబిచువల్ అంటే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్ అన్న. కరెక్ట్గా యాప్ట్ అవుతాడు అనమాట ఇతను. అంటే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, కల్తీ జరిగింది, అందులో రసాయనాల ముద్ద ఉంది, చాలా క్లియర్గా తేటతెల్లమైంది, 250 కోట్లు స్కామ్ జరిగింది. దాని గురించి మాట్లాడంటే లోకేష్ గారు ఎందుకు ఎక్కడికి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి, గవర్నమెంట్ సొమ్ము. నిన్ననే చాలా క్లియర్గా అనకూడదు కానీ గట్టిగా దవడ మీద కొట్టినట్టుగా నిన్న సమాధానం చెప్పే ట్వీట్లు. ఆయన ఫ్లైట్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆయన మ్యాచ్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆదివారం పూట ఆయన మ్యాచ్ చూసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడికి మళ్ళీ ఎగైన్ ఆయన వచ్చే టైం కల్లా ఆయన దిగి ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకొని ఎగైన్ ఆర్టీజీఎస్కి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగైన్ ఆయనతో పాటు ఉండి తర్వాత ఆయన ఢిల్లీ ప్రయాణంకి వెళ్ళారంటే ఒకసారి ఆలోచించు. నీకన్నా చిన్నోరు ఈరోజు యువ నాయకుడిగా అంత పేరు తెచ్చుకుంటా ఉంటే నువ్వు వీలైతే చూసి నేర్చుకో. దేనికి నీకు ఆ జెలస్? తిరిగి అతని మీద బురద చల్లుతావు. నీకులాగా గవర్నమెంట్ ఇప్పుడు కల్తీ మద్యం అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి రోజువారీ టార్గెట్లు పెట్టి కల్తీ సొమ్ము, కల్తీ మద్యం, అదేవిధంగా శాండ్కి వీటికి డైలీ పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి డబ్బులు తీసుకోలే ఎప్పుడు కూడా నీకులా. ఈ రోజుకి ఆయన వాడుతున్న వాహనం కూడా ఆయన సొంత వాహనం, ఆయన సొంత డీజిల్. తెలుసా నీకు ఆ విషయం? ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా వాడుతున్నవి ఆయన సొంత వాహనాలు. అది తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? ఆయన గురించి ఏదో ఆయన మ్యాచ్ ఇంకొకటి అన్నాడు, నేను వెళ్ళి చూడాలా, ఇంట్లో ఉండి నాకులా చూడలేడా అంట. నువ్వంటే జనాలంటే నిన్ను ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని చూడాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తావు. ఆయన జనాలు గెలిపించుకున్నారు, ఆయన సరదాగా బయటికి వెళ్తారు ఆదివారం పూట. ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి. అటువంటి క్రీడా స్ఫూర్తి ఉంది కాబట్టే ఈరోజు ఉమెన్ క్రికెటర్స్ ప్రపంచ స్థాయిలో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్ళని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా వాళ్ళని సత్కరించుకున్నాం. 2 కోట్లు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి, ఆ అమ్మాయికి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి, గ్రూప్ 1 జాబ్ ఇచ్చి, శ్రీచరణ్కి నేనే వెళ్ళాను అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి. 3 మంత్రులు వెళ్ళిన రిసీవ్ చేసుకోవడానికి అమ్మాయిని. అంటే ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి ఆయన సొంత డబ్బులు తీసుకొని ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్తే నీకేంటి నొప్పి? అంటే నీకు ఆ అవకాశం రావట్లేదనా? రాదు. ఇందాకే మా పయ్యవల కేశవ్ గారు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు. నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తిరిగి అధికారంలోకి వస్తావన్న ఆలోచన కూడా వద్దు అని. అది క్లియర్ అది. కాబట్టి ఒకటే కోరుకుంటున్నా, ఈ కల్తీ లడ్డు ఏదైతే ఉందో, అంటే ఒక రసాయనాల ముద్ద తిరుపతి లడ్డు ఏదైతే నువ్వు నీ హయాంలో తయారు చేసావో దాని మీద చర్చించడానికి, ఇదిగో ఇప్పుడు నువ్వు చూపించిన వాటి మీద క్లియర్గా నేను చెప్పా, వీటి మీద చర్చించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేమేదో అసెంబ్లీలో కౌన్సిల్లో మేమేదో అడ్డుకుంటున్నామని మాట్లాడుతున్నామేమో. ఆధారాలు లేక మీ వాళ్ళకి మాట్లాడే అవకాశం, మీ చైర్మన్ అక్కడ కూర్చొని మేము అవకాశం ఇవ్వడం ఏంటండి?
నిజంగా బుర్ర ఉండాలి. మీ చైర్మనే కదా అక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇందాకే మాట చెప్పాను, అంటే తప్పు చేసేసి పక్కన వాళ్ళ మీద నెట్టేయడం. అంటే నేను ఒక మాట అన్నా, తనకంటుకున్న బురదని 10 మందికి అంటించాలని కొన్ని జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే యాస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు కల్తీ లడ్డు ఏదైతే ఉందో, వ్యవహారం ఏదైతే ఉందో చర్చించడానికి మేము రెడీ. కౌన్సిల్లోని రమ్మనండి, ఏదైనా మేము మాట్లాడతాం. ఆయనకి ఇంగ్లీష్ తెలియదేమోనండి, తెలుగు ట్రాన్స్లేట్ చేసి పంపించమంటే పంపిస్తా. ఆ తెలుగైనా చదవడం వచ్చేమో చూడమనండి ఒకసారి, అదైతే చూస్తాను ఒకసారి. ఎస్, నిజమే. ఈరోజు ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది. మేము అదే ఈరోజు